హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బాస్కెట్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అనేది ప్రారంభం కాబోతోంది. మరి ఏపీ ఈఏపీ సెట్ ద్వారా ఇంజనీరింగ్ సీట్లు అలాగే ఫార్మసీకి సంబంధించినటువంటి కళాశాలల్లో సీట్లు పొందడానికి ఈ ఈఏపీ సెట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కాకపోతే ప్రస్తుతం అభ్యర్థులు మరి గత 4 సంవత్సరాల్లో అంటే ఇంటర్మీడియట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల్లో అంటే తెలంగాణ లేదా వేరే ఇతర రాష్ట్రాల్లో చదివినటువంటి వారు ఉంటే వారిని నాన్ లోకల్ గా పరిగణించడం మరి ఇక్కడ అభ్యర్థులను ఆందోళనలకు గురి చేస్తోంది. ఏపీ సెట్ 2025 అడ్మిషన్స్ కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమయ్యేటప్పుడు ఇటువంటి సమాచారం ప్రభుత్వం విడుదల చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయినను మీరు నాన్ లోకల్ తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులకు సర్కార్ షాక్. ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ లో ప్రవేశాలకు మోకాలడ్డు. విద్యార్థి తల్లిదండ్రులు 10 ఏళ్లు ఏపీలో నివసించినట్టు సర్టిఫికెట్ తేవాలంటూ నిబంధన. తహసీల్దార్ కార్యాలయాల్లో సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరణ. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గతేడాదితో ముగిసిన 10 ఏళ్ల గడువు. ఏడాది తర్వాత హడావుడిగా స్థానికతపై జీవోలిచ్చిన ఉన్నత విద్యాశాఖ. ఇంజనీరింగ్ ప్రవేశాల వేళ లోకల్ నాన్ లోకల్ కోటా విభజన విద్యార్థుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. 10వ తరగతి వరకు ఏపీలోనే చదివి తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులను నాన్ లోకల్ అంటే స్థానికేతరులుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసిన ఏపీ విద్యార్థులు ఈఏపీ సెట్ ద్వారా ఇంజనీరింగ్ లో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా వారికి స్థానిక కోటా వర్తించడం లేదు. స్థానికేతర కోటా పొందడానికి వీలు లేకుండా వారి భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఏడాదంతా ఏం చేసినట్టో అర్థం కావడం లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. దీని ద్వారా తెలంగాణ ఏపీ ప్రాంతాల్లో ఉపాధి విద్యలో సమాన అవకాశాలు కల్పించాలని దీని ఉద్దేశం. దీనినే 2014 రాష్ట్ర విభజన సమయంలోనూ మరో 10 ఏళ్ల పాటు కొనసాగించేలా రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డర్ ఇచ్చారు. ఇందులో భాగంగా విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ఉస్మానియా, ఆంధ్ర ఏయు, శ్రీ వెంకటేశ్వర ఎస్వియు రీజన్ల వారీగా స్థానికతను లోకల్ 85%, నాన్ లోకల్ 15% ప్రామాణికంగా తీసుకుని సీట్లు భర్తీ చేసేవారు. గతేడాది జూన్ 2వ తేదీతో 10 ఏళ్ల గడువు ముగిసిందని ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం నాన్ లోకల్ 15% సీట్లను ఇకపై ఏపీ విద్యార్థులకు కేటాయించేది లేదని స్పష్టం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం కాలయాపన చేసి ఈ ఏడాది ప్రవేశాలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో హడావిడిగా జీవోలిచ్చి చేతులు దులుపుకుంది. దీనిపై ఎవరికి అవగాహన కల్పించకపోవడం గమనార్హం. న్యాయస్థానంలో సవాల్ చేయబోతున్నారు. ఉన్నత విద్యాశాఖ స్థానికతను సవరిస్తూ ఇచ్చిన జీవోలు చట్టం ముందు నిలవలేవని, న్యాయస్థానంలో సవాల్ చేస్తే పాత విధానాన్ని అమలు చేసేలా తీర్పు వస్తుందని, దీనివల్ల తెలంగాణలో చదివినప్పటికీ ఎటువంటి చిక్కులు లేకుండానే ఏపీలో నాన్ లోకల్ కోటా వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. స్థానికత అంశం ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత విద్యా సంస్థల వరకు వర్తిస్తుంది. కానీ ఒక్క ఉన్నత పాఠశాల పరిధిలోనే ప్రవేశ పరీక్షలకు సంబంధించి మాత్రమే స్థానికతను మార్పు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు 10 ఏళ్ల పాటు ఏపీలో నివసిస్తున్నట్టు చూపిస్తే స్థానికేతర కోటాలో కౌన్సిలింగ్ లో పాల్గొనవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కానీ తల్లిదండ్రులకు నివాస ధృవీకరణ పత్రం ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. తల్లిదండ్రుల నివాస ధృవీకరణ పత్రాలు లేకుంటే సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రుల స్టడీ సర్టిఫికెట్స్ ఏపీలో ఉంటే కౌన్సిలింగ్ కు అనుమతిస్తామని ఏపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అధికారులు చెబుతున్నారు. చదువులేని తల్లిదండ్రులు ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఈఏపీ సెట్ హెల్ప్ లైన్ నంబర్లకు ఫిర్యాదులు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మొత్తానికి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అనేది ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో లోకల్ నాన్ లోకల్ అంటూ మరి విద్యార్థులకు సర్కార్ షాక్ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.